రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వల్లే ఆ దేశం నాశనమవుతోందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం చేసుకోకుండా రష్యాను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే పుతిన్ను స్వయంగా కలుస్తానని ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి పుతిన్ ఇకనైనా అంగీకరిస్తారా అని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ను తలుచుకున్నారు. సైనికుల గౌరవార్థం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియాలో ఉన్న అమెరికా సైనికులతో శాటిలైట్ కాల్లో మాట్లాడారు. కిమ్ జోంగ్ ఉన్ ఎలా ఉన్నారని సైనికులను ప్రశ్నించారు. కిమ్ ఓ పట్టాన వినే రకం కాదన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికే అంతర్జాతీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన డోజ్ చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కుంది. ప్రభుత్వ ఖర్చుల్లో వృధాను గుర్తించి నిధులను ఆదా చేసేందుకు ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులకు ఎలన్ మస్క్ అధ్యక్షతన డోజ్ ను ఏర్పాటు చేశారు ట్రంప్. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏఎఫ్జీ డోజ్ చెల్లుబాటుపై వాషింగ్టన్లోని ఓ న్యాయస్థానంలో దావా వేసి అధ్యక్షుడికి షాక్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ బాధ్యతల నుంచి భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి తప్పుకున్నారు. డోజ్ బాధ్యతలను ఎలన్ మస్క్ తో పాటు వివేక్ రామస్వామికి ట్రంప్ అప్పగించారు. అయితే ఓహాయో గవర్నర్ ఎన్నికల బరిలో నిలిచే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో డోజ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని రామస్వామి ప్రకటించారు. డోజ్ ఏర్పాటులో తాను కీలకంగా వ్యవహరించడం సంతోషంగా ఉందని, డోజ్ లక్ష్య సాధనలో మస్క్ బృందం విజయం సాధిస్తుందన్నారు.